వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. లాస్ట్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. మేజర్గా ఇప్పుడు డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్గా కనపడుతుంది. గిఫ్ట్ నిఫ్టీ అయితే 150 to 200 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం లిటిల్ బిట్ రికవరీ స్టార్ట్ అయింది. అండ్ బిట్ కాయిన్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడం కంటిన్యూ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 356 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 258 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం అబౌవ్ 0.6% పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి డైరెక్షనల్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుందని మనం అనుకోవచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. S&P 500 వీక్స్ అయితే 5% కరెక్షన్ వచ్చింది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ ఎస్టర్డే హాలిడే, సో ఈరోజు ఓపెన్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద చైనా మార్కెట్స్ అన్నీ +1% పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే కరెంట్లీ డౌ ఫ్యూచర్స్ 140 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 150 పాయింట్స్, డాక్స్ ఫ్యూచర్స్ 136 పాయింట్స్. అక్కడ ఆల్రెడీ డౌ జోన్స్ 356 పాయింట్స్ పాజిటివ్, ఇక్కడేమో ఇంకో 137, మొత్తం 500 పాయింట్లు డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ ఏమో మొత్తం 1.6% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 24,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి ఎస్టర్డే నిఫ్టీ 50 క్లోజ్ అయింది 24,000. ఇప్పుడైతే మాత్రం నార్మల్గా ఇండెక్స్తో కంపేర్ చేసుకుంటే 300 పాయింట్స్, ఫ్యూచర్స్తో కంపేర్ చేసుకుంటే 150 to 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది. ఇట్లా కనిపించినప్పుడు ఎప్పుడు కూడా ఏడిఆర్స్ కన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే మన ఇండియన్ రూపీ ఎట్లా ట్రేడ్ అవుతుంది అనేది ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అనేవి ఎట్లా ఉన్నాయనేది. ఇన్ఫోసిస్ ఏమో 1.8% పాజిటివ్, విప్రో న్యూట్రల్గా క్లోజ్ అయింది. హౌఎవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.08% నెగిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 0.46% మాత్రమే నెగిటివ్. మీరు చూస్తే నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 1.5% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 0.9% నెగిటివ్, రికవరీ అవ్వగలిగింది కదా. నెక్స్ట్ ఏమో ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్ పాజిటివ్గా క్లోజ్ అయింది, విప్రో న్యూట్రల్ విత్ నెగిటివ్. బట్ ఇక్కడ ఇన్ఫోసిస్ 1.8% పాజిటివ్గా మూవ్ అయింది. ఐటీ స్టాక్స్ రికవరీ అయినాయి, బ్యాంకింగ్ స్టాక్స్ రికవరీ అయినాయి. సో ఈరోజు ఓపెన్ అవుతున్న గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంతవరకు ట్రస్ట్ చేయొచ్చని మనకు అర్థమవుతుంది. ఓకే, బాగానే ఉంది. నా కరెన్సీస్ పరంగా చూద్దాం. ఇండియన్ రూపీ ఏమో 94.993 దగ్గర ఉంది. గైస్, రూపీ ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ లోస్ రీజియన్ దగ్గరే ఉంది కాబట్టి అంత ఫాస్ట్గా మార్కెట్స్కి పాజిటివ్ మూమెంటం ఇస్తుందని కన్ఫర్మేషన్ మనం తీసుకోలేము. ఓకేనా? అంటే వాల్టాలిటీ అనేది ప్లే అవుతుంది. ఎఫ్ఐఐ వాళ్ళ పొజిషన్స్ని షార్ట్ సైడ్ బిల్డ్ చేసుకుంటూ ఉండడానికి ఇది కూడా ఒక రీజనే. రూపీ ఆల్ టైమ్ లో దగ్గర ఉండేటప్పుడు ఎఫ్ఐఎస్ యొక్క ఇన్ఫ్లో అనేది మార్కెట్లో ఉండదు. దీన్ని బట్టి ఈ రూపీ వీక్గా ఉండేటప్పుడు మీరు మార్కెట్లోని బిగ్ పాజిటివ్ మూమెంటం ఇస్తుందని అనుకోవద్దు. మేబీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూమెంటం రావచ్చు. ఎంతవరకు? ఒక 1 వరకు 2 వరకు సడన్గా మళ్ళీ డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే గ్లోబల్ మార్కెట్స్లో అంటే డౌ జోన్స్, నాస్డాక్, డాక్స్, నిక్కై ఇవన్నీ మనం ఎలా అయితే కన్ఫర్మేషన్ తీసుకుంటామో రూపీని కూడా మనం అలానే కన్ఫర్మేషన్ తీసుకోవాలి. రూపీ వీక్గా ఉన్నంత వరకు మార్కెట్లో అంత ఫాస్ట్గా మూమెంటం అనేది రాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అంటే పాజిటివ్ మూమెంటం వచ్చినా కొద్దిగా కాషియస్గా ఉండాలని మనకి రూపీ చెప్తుంది. నెక్స్ట్ కమోడిటీస్లో క్రూడ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 2% డిక్లైన్ అయింది. స్టిల్ 100 అబోవ్ ఉంది, విచ్ ఈజ్ నాట్ మచ్ పాజిటివ్. అర్థమైందా? మరి క్రూడ్ డిక్లైన్ అయింది కదా, అట్లీస్ట్ 113, 114 నుంచి 108కి అయితే డిక్లైన్ అయింది కదా, 5 రూపీస్ పడింది కదా. మరి క్రూడ్ 5 రూపీస్ పడింది, సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ ఇంప్రూవ్ అయినాయి. దానికి కారణాలు ఏంటనేది డిస్కస్ చేయాలి కదా. ఎస్, దాని గురించే మాట్లాడదాం. ట్రంప్ వచ్చేసరికి మండే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని రీఓపెన్ చేయడానికి సహాయ శక్తులు అతని సైడ్ నుంచి ప్రయత్నించడం కోసం ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని అతను అనౌన్స్ చేశారు. ఓకే, అయితే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని ప్రెజెంట్ రైట్నో పక్కన పెడుతున్నానని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ వల్ల యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ టెన్షన్స్ రేజ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ పెరుగుతుందని పాకిస్తాన్ నుంచి, ఇరాక్ నుంచి, సమ్ అదర్ ప్లేసెస్ నుంచి ప్రెజర్ వస్తుంది. ఇరాన్ వాళ్ళు కూడా గల్ఫ్ కంట్రీలో ఉన్న ఫొజైరీ ఆయిల్ ఇండస్ట్రీ మీద అటాక్ కూడా చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో అట్లాంటి సిచ్యువేషన్ని మళ్ళీ తీసుకురాకుండా ఉండాలని చెప్పి
ట్రంప్ అయితే మాత్రం ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని కొన్ని రోజులు స్టాప్ చేస్తున్నామని చెప్పారు. ఎటువంటి అటాక్స్ చేయనని చెప్పారు. పీస్ఫుల్గానే ఉంటానని చెప్పారు. సీజ్ ఫైర్ గురించి ఇరాన్కి ఇంకొక అవకాశం ఇస్తామని కూడా చెప్పారు. ఫస్ట్ స్టేజ్ని మ్యాక్సిమం డిస్కస్ చేస్తాము, తొందరలో దాని మీద అప్డేట్ ఇస్తామని కూడా చెప్పారు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ అనేది డిక్లైన్ అయింది. యూఎస్ మాత్రమే రిప్లై ఇవ్వలేదు, యూఎస్తో పాటు ఇరాన్ కూడా రిప్లై ఇచ్చింది. టాక్స్ ప్రెజెంట్ రైట్నో ప్రోగ్రెసింగ్లో ఉన్నాయని చెప్పి అటాక్స్ పరంగా అయితే మాత్రం ముందుకు వెళ్ళమని, ప్రాజెక్ట్కి మోస్ట్లీ ఒక డెడ్ లాక్ పెట్టుకుంటామని చెప్పి అండ్ స్ట్రైట్ ఆఫ్ ఫార్మోస్ మీద సర్టెన్ డిసిషన్ తీసుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చినాయి. యూఏఈ మీద అటాక్ చేయడానికి మ్యాక్సిమం మా షిప్స్ని కంట్రోల్ చేస్తున్నారనే రీజన్తో అటాక్ చేసాం. తర్వాత ఇట్లాంటి కైండ్ ఆఫ్ అటాక్స్ని అండ్ మేము చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ గురించి, అంటే ఈ వార్ గురించి పీస్ డీల్ కానీ ముందుకు వెళ్తే అని అప్డేట్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇద్దరు సైడ్ నుంచి కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతో మనకి క్రూడ్ ఆయిల్లో సడన్గా డిక్లైన్ అయింది. ఓవర్ నైట్లో ఏదైనా జరిగిందంటే అదే. ఈరోజు మార్నింగ్ ఇంకేమైనా న్యూస్ అప్డేట్స్ ఉన్నాయనంటే చూశాను, ఇరాక్ వాళ్ళు ఇరాన్కి యూఎస్కి మీడియేటింగ్ చేయడానికి ముందుకు వస్తామని చెప్తున్నారు. ఇంకోటి పాకిస్తాన్ వాళ్ళు కూడా మీడియేటింగ్కి కంటిన్యూ అవుతామని కూడా చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ కూడా పాజిటివ్గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్స్కి కొంతవరకు పాజిటివ్గా అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎస్టర్డే ఎఫ్ఐఐ 3621 క్రోర్స్ మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 2600 క్రోర్స్ మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో పొజిషన్స్ని బిల్డ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే హ్యూజ్ బీరిషెడ్ ఉన్నాయి. 1,98,000 పొజిషన్స్ అయితే బీరిషెడ్ పెట్టుకున్నారు. 5,561 పొజిషన్స్ అయితే అండ్ ఎస్టర్డే ఫ్రెష్గా షార్ట్ సైడ్ యాడ్ చేసినట్టు కనపడుతున్నాయి. ఈ పొజిషన్స్ని ఇలానే కంటిన్యూ చేయడానికి ఎఫ్ఐఐ క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ సైడ్ ఉండడానికి కారణం ₹95 క్రాస్ అవ్వడమే ఎస్టర్డే. ఇప్పటికీ కూడా అదే 95 కంటిన్యూ అవ్వడం మేబీ ఇండియన్ మార్కెట్స్లో ఎఫ్ఐఐ వాల్టాలిటీని ఇంక్రీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ప్రిపేర్ ఫర్ ద వాల్టాలిటీ, బట్ కాకపోతే పాజిటివ్ సైడ్ ఆ వాల్టాలిటీ సస్టైన్ అవుతుందని గ్లోబల్ మార్కెట్స్ బట్టి అయితే మాత్రం మనకు అర్థమవుతుంది. ఈరోజు పిఎస్సి స్టాక్స్ అయితే మాత్రం కొంచెం వాల్టైల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఎస్బీఐ వాళ్ళు, అంటే ఎస్బీఐ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేషన్ వైడ్గా May 25, May 26 అయితే మాత్రం స్ట్రైక్ చేయబోతున్నారు. దానికి కారణాలు అయితే మాత్రం స్టాఫ్ రిలేటెడ్ సమ్ ఇష్యూస్ అని, పెన్షన్ రిలేటెడ్గా ఇష్యూస్ అని, వర్కింగ్ కండిషన్స్ రిలేటెడ్గా ఇష్యూస్ అని కూడా చెప్తున్నారు. అయితే అనౌన్స్మెంట్ May 25th, 26th ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో 19 days టైం ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఏమైనా వాళ్ళ డిమాండ్స్ని కానీ క్లియర్ చేయగలిగితే అప్పుడు మాత్రం ఉండదు. బట్ కాకపోతే బ్యాంక్స్కి వ్యతిరేకంగా ఎంప్లాయీస్ ఇలా ప్రొటెస్టెస్ చేస్తామని చెప్పడం అనేది ఎంటైర్ పిఎస్యు బ్యాంక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో ప్రెజెంట్ రైట్ నో May 25, May 26 స్ట్రైక్ గురించి ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ అయితే మాత్రం కొంచెం వాల్టైల్గా ఉండే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. నా మార్కెట్స్ పరంగా చెక్ చేసుకుంటే నిఫ్టీ 50కి పొజిషనల్గా అయితే మాత్రం ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట్లాడుతున్నా, 23,763 ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ బీరిష్ టర్న్ అవుతుంది. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వండి పొజిషనల్గా మార్కెట్ బీరిష్ టర్న్ అవ్వడం కష్టం. ఇంట్రాడే పరంగా అంటారా, న్యూ సపోర్ట్ లెవెల్ ఇంట్రాడేకి ఫామ్ అయింది 23,875. రెసిస్టెన్స్ లెవెల్ 24,290 ఉంది. మార్కెట్ వచ్చేసరికి ఒకవేళ 24,300 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది సస్టైన్ అవ్వడం కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో 24,290 అబౌవ్ కానీ ఫస్ట్ 1 hour గ్యాప్ అప్ అండ్ రన్ అయిపోతే మాత్రం సెకండ్ హాఫ్ మ్యాక్సిమం ట్రేడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. బికాస్ దేర్ విల్ బి అన్ హై ఛాన్సెస్ మార్కెట్ డిప్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్యూర్ కన్సాలిడేషన్లో అయినా ట్రేడ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. లేకపోతే మాత్రం దేర్ విల్ బి అన్ అనదర్ ఛాన్స్. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆ గ్యాప్లో 50% డిప్ అయింది అనుకోండి, మేబీ మళ్ళీ మీకు పాజిటివ్ సైడ్ రికవరీ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 100% రికవరీ అయినా కానీ, సో అంటే గ్యాప్ మొత్తం కూడా 100% రికవరీ కాదు, కరెక్షన్. 100% కరెక్షన్ అయినా కానీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్కి టచ్ చేసి మేబీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. 3 ప్రాబబిలిటీస్ చెప్పాను నేను మీకు. ఆ ప్రాబబిలిటీస్లో మీరు మార్కెట్ని ఎట్లా చూస్తారనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ అయితే మాత్రం ఒక జోన్ అయితే సెన్సెక్స్కి ఉంది విచ్ ఈజ్ ఇన్ 77,000. ఈ పర్టికులర్ జోన్, ఈ జోన్ నుంచి ఏదో అవుట్ సైడ్ రాలేదు, ఈ జోన్ నుంచి ఏదో డౌన్ సైడ్ రాలేదు, ఎటువైపు రాలేదు కాబట్టి ఇదే జోన్ దగ్గర మార్కెట్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో కన్సల్టేషన్లో ట్రేడ్ అవుతుంది. ఈ జోన్కి ఏదో డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ వస్తే మాత్రం మనం మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు వైపులు రాలేదు కాబట్టి మనం వెయిట్ చేసి చూస్తే ఒక క్లారిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. బ్యాంక్ నిఫ్టీ పరంగా 54,400ని రీటెస్ట్ చేసింది. ఇది బ్రేక్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఫాల్ రావచ్చు, బట్ ఇది బ్రేక్ అవ్వలేదు. సో ఇంకోటి బ్యాంకింగ్ స్టాక్స్ ఏడియర్స్లో కూడా కొంచెం రికవరీ కనపడుతుంది కాబట్టి లుక్స్ లైక్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ ఓపెన్ అవడానికి ట్రై చేస్తుంది. అయితే 55,000 అనేది బ్యాంక్ నిఫ్టీకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ కానీ ఒకవేళ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే
55,000 లెవెల్ అబోవ్ కానీ బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే మాత్రం పాజిటివ్ సైడ్ వెళ్తుంది, లేదా 55,000 నుంచి 54,400 ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ 25,600 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. లాస్ట్ టైం కూడా ఇది క్లియర్గా మీరు కానీ చెక్ చేసుకుంటే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కొంచెం డిప్ అయింది అండ్ బౌన్స్ అయింది, మళ్ళీ డిప్ అయింది, మళ్ళీ బౌన్స్ అవుతుంది, డబుల్ బాటంలా కనపడుతుంది. సేమ్ టైం ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ లాక్కో కనపడుతుంది కదా. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇది బ్రేక్ అయితే బేరిష్, లేకపోతే మాత్రం స్లోగా మళ్ళీ హయ్యర్ సైడ్ మూమెంటమే బౌన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా వచ్చి రీటెస్ట్ చేసి పైకి కూడా వెళ్ళొచ్చు. నౌ బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 81,000 దగ్గర అయితే మాత్రం ఉంది, ఆల్మోస్ట్ 84,000 రీచ్ అవ్వడానికి ముందుకు వెళ్తుంది. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ మూమెంటం, మేజర్గా యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ మూమెంటం బిట్ కాయిన్కి అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి హెల్ప్ అయింది అనేది నా ఒపీనియన్. సో సింపుల్గా ఇక్కడ ఎస్టర్డే మనం ప్రీ మార్కెట్లో మాట్లాడుకునేటప్పుడు ఎంటర్ అయినా దీని బిలో స్టాప్ లాస్ పెట్టుకున్నా కానీ టార్గెట్ 1:2 ఈజీగా మనకు వస్తుంది. సో ఇప్పుడు ఎంటర్ అయినా కానీ 1:1 టార్గెట్ అయితే ఉంటుంది. సో స్లోగా 84,000కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది కూడా బ్రేక్ అయితే 94,000 వరకు మొమెంటమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దర్ విల్ బి అన్ హై ఛాన్స్ ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్ని హిట్ చేస్తే వచ్చి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా కూడా ఈ క్రూడ్ ఆయిల్ డిక్లైన్ అవ్వడం గోల్డ్కి బూస్టప్ అయింది. అయితే గోల్డ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే మాత్రం ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వార్ పరంగా వచ్చే స్టేట్మెంట్స్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వచ్చే జస్ట్ నార్మల్ స్టేట్మెంట్ మాత్రమే. తర్వాత అవి మళ్ళీ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేటట్టు వస్తే మాత్రం మేబీ మార్కెట్స్ మళ్ళీ నెగిటివ్ సైడ్ వెళ్తాయి. లేదని అనుకోండి మార్కెట్స్ పాజిటివ్గా ఉంటుంది. సేమ్ టైం ఇదే గోల్డ్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. 4,650 లెవెల్ అబోవ్ కానీ గోల్డ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా గోల్డ్లో రికవరీ అయితే మాత్రం వస్తుంది. ఇది మేజర్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 75.5 దగ్గరికి వస్తుంది, ఇంకా ఇంకా బ్రేక్ అవ్వలేదు. అది బ్రేక్ అయితే మీరు సిల్వర్లో ఇంకా పాజిటివ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే దీన్ని టచ్ చేసి డిక్లైన్ అవ్వడానికి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ప్రజెంట్ గ్లోబల్ పరంగా క్రూడ్ ఆయిల్ డ్రాప్ అవ్వడంతో గోల్డ్ అండ్ సిల్వర్తో పాజిటివ్ మొమెంటం కనిపించింది. అండ్ క్రూడ్ మళ్ళీ పెరిగితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ డిక్లైన్ చూస్తాం. టెక్నికల్గా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ అవ్వలేదు కాబట్టి అవి బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్తుందనే కన్ఫర్మేషన్ మనం తీసుకోగలుగుతాం. గోల్డ్ సిల్వర్ బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్లో రిఫరల్ లింక్ పెట్టాను. డెల్టా ఎక్స్చేంజ్లో పాయింట్ ఏంటంటే మీకు ఎక్స్పైరీ అంటే ఏమి ఉండదు, లెవరేజ్ ఉంటుంది. సేమ్ టైం వచ్చేసరికి 24/7 ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల కింద లింక్ నేను పిన్ చేసి పెట్టిన డెల్టా ఎక్స్చేంజ్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. నా స్టాక్స్ పరంగా చెక్ చేసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. ఆ ఎర్నింగ్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే కోఫోర్స్ ఎర్నింగ్స్ వచ్చినాయి. రెవెన్యూ 5.2% పెరిగితే, ఎబిటా 25.7% పెరిగింది, మార్జిన్స్ 15.6% పెరిగితే, నెట్ ప్రాఫిట్ 612 crores ఇంప్రూవ్ అయింది. అన్నీ కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. బట్ ఇవి క్వార్టర్ అండ్ క్వార్టర్ మరి చూడాలి ఇయర్ ఎట్లా వచ్చిందనేది, దాన్ని బట్టి కోఫోర్స్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ పూనావాలా ఫైనాన్స్ కార్పొరేషన్ నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ ఇయర్లో ఆల్మోస్ట్ 4 times బౌన్స్ అయింది. టోటల్ ఇన్కమ్ అయితే మాత్రం డబుల్ అయింది. ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్స్ కూడా అబౌట్ 20% పాజిటివ్ సైడ్ నెంబర్స్ వచ్చినట్టయితే మాత్రం కనపడుతుంది. ఇది కూడా అప్ సైడ్ తీసుకోవచ్చు. జిఎన్జి ఎలక్ట్రానిక్స్ నెంబర్స్లో రెవెన్యూ 43% పెరిగితే, ఎబిటా 63.4 crore వచ్చింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది. మార్జిన్స్ కూడా డబుల్ అయినాయి. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. సో దీన్ని బట్టి కంపెనీకి కూడా పాజిటివ్గా అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యునైటెడ్ బ్రెవరీస్ నెంబర్స్ అన్నీ కూడా న్యూట్రల్గా వచ్చినాయి, నాకు అంత పాజిటివ్గా అనిపించలేదు. డాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ నెంబర్స్ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గానే వచ్చినాయి. ఆవాజ్ ఫైనాన్షియల్స్ నెంబర్స్ అయితే మాత్రం డబల్ డిజిట్ పాజిటివ్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ నెంబర్స్ రెవెన్యూ 11% పెరిగితే, ఎబిటా 5% పెరిగింది, మార్జిన్స్ డిక్లైన్ అయినాయి, నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది. నెంబర్స్ అయితే మాత్రం కొంచెం డిక్లైన్ అయినాయి కాబట్టి ఎల్ఎన్టీ మేబీ కొంచెం వీక్ అని నేను అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా వార్ సిచ్యువేషన్స్ వల్ల గల్ఫ్ వల్ల వచ్చే వాళ్ళకి రెవెన్యూ తగ్గిందేమో అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి మేనేజ్మెంట్ గైడెన్స్ ఏం మాట్లాడిందన్న దాన్ని బట్టి స్టాక్ డిపెండ్ అయి ఉంటుంది. హీరో మోటో కార్పొరేషన్ నెంబర్స్ కంప్లీట్ పాజిటివ్గా వచ్చినాయి. సో మార్జిన్స్ అయితే మాత్రం న్యూట్రల్గా వచ్చినాయి. బట్ రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది, 75 rupees డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. ఇది హీరో మోటో కార్పొరేషన్ని కొంచెం పాజిటివ్గా ట్రిగర్ చేయొచ్చు అనుకుంటున్నా. ఐసిఐసిఐ బ్యాంక్కి అయితే మాత్రం సెబీ వాళ్ళు అయితే మాత్రం వార్నింగ్ లెటర్ని ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్కి. కారణం ఏంటంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ ఆపరేషన్స్లోని చిన్న కరెక్టివ్ యాక్షన్స్ ఉన్నాయి, అవి తీసుకోవాల్సినవి అని చెప్పేసి చెప్తున్నారు. కొంచెం ఐసిఐసిఐ బ్యాంక్ని దీని మీద ఫోకస్ చేయండి. కేఈసి ఇంటర్నేషనల్కి
2 crores ఆర్డర్ అయితే మాత్రం వచ్చింది డిఫరెంట్ బిజినెసెస్ నుంచి. ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ని కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకైతే కవర్ చేస్తాను. క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.